హాయ్ అండి, ఏపీ జెన్కో ట్రాన్స్కో డిస్కమ్ నోటిఫికేషన్ త్వరలో రాబోతుంది. దానిలో భాగంగా మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సాల్వ్ చేస్తూ వస్తున్నాం. కొన్ని వీడియోస్ చేసాం, ఇది నెక్స్ట్ దాని కంటిన్యూషన్గా నెక్స్ట్ వీడియో అనమాట. ఇంతకుముందు మనం ఇక్కడ వరకు సాల్వ్ చేసాం అనమాట. సో ఈ క్వశ్చన్ నుంచి స్టార్ట్ చేద్దాం. చూస్ ది ఇన్స్టాంటేనియస్ పవర్ ఆఫ్ ఏ ప్యూర్ కెపాసిటివ్ సింగిల్ ఫేస్ ఏసీ సర్క్యూట్ ఇఫ్ విఎం, ఐఎం, ఎఫ్ ఆర్ పీక్ వోల్టేజ్, పీక్ కరెంట్, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది సైనసోయిడల్ సప్లై అన్నాడు. ఇన్స్టాంటేనియస్ పవర్ అడుగుతున్నాడు అండి. కెపాసిటివ్ సింగిల్ ఫేస్ ఏసీ సర్క్యూట్ అంటున్నాడు. ఓకేనా. సో విఎం, ఐఎం అంటున్నాడు కదా. సో వి ఈక్వల్ టు విఎం ఇంటూ సైన్ ఒమేగా టీ, ఇది వోల్టేజ్కి ఈక్వేషన్ అండి. అలాగే కరెంటు ఐ ఈక్వల్ టు ఐఎం ఇంటూ సైన్ ఒమేగా టీ ప్లస్ 90, ఇది కెపాసిటర్ కదా, కెపాసిటివ్ సర్క్యూట్ అన్నాడు కాబట్టి కరెంట్ లీడ్స్ 90 degrees లీడింగ్ ఉంటుంది. సో ఇలా రాస్తాం. దీన్ని ఇంకోలాగా సైన్ ఒమేగా టీ ప్లస్ 90 అంటే ఏంటి, కాస్ ఒమేగా టీ అవుతుంది. దీన్ని ఇలా కూడా రాయొచ్చు. నా పవర్ అంటే ఏంటి, వి ఈక్వల్ టు విఎం, ఐఎం, వి ఇంటూ ఐ కదా, వి ఇంటూ ఐ అంటే విఎం, ఐఎం, సైన్ ఒమేగా టీ, కాస్ ఒమేగా టీ. క్లియర్గా రాస్తాం. విఎం పవర్ విఎం, ఐఎం, సైన్ ఒమేగా టీ, కాస్ ఒమేగా టీ. ఓకే, ఇప్పుడు ఇది ఎలా ఉంది మనకి, సైన్ ఏ కాస్ ఏ అలా ఉంది. దీన్ని ట్రిగ్నోమెట్రీలో టూ సైన్ ఏ కాస్ ఏ ఈక్వల్ టు సైన్ 2a, ఇక 2 ఉండాలి మనకు అంతే. న్యూమరేటర్లో 2, డినామినేటర్లో 2 అడ్జస్ట్ చేస్తే ఈ 2 సైన్ ఏ కాస్ ఏ అంటే సైన్ 2a అని రాస్తాం. ఇదేంటి విఎం/2 అంటే 0.5 ఇంటూ విఎం, ఐఎం, సైన్ 2 సైన్ ఏ కాస్ ఏ అంటే సైన్ 2a అనుకున్నాగా, సైన్ 2 ఒమేగా టీ. ఒమేగా అంటే 2πf, సో 2 ఇంటూ 2 4πf. ఇదిగోండి సైన్ 4πf, 0.5 అలాగే ఉంది. ఇది ఏ అవ్వాలి, లేదా నెగిటివ్ అయితే సి అవ్వాలి. ఎగ్జాక్ట్గా పాజిటివ్ నెగిటివ్ అని చెప్పలేం, రెండు ఆన్సర్లో ఏదైనా రైట్ అవ్వచ్చు. 0.5 విఎం సైన్ ఒమేగా టీ మైనస్ 0.5 విఎం సైన్ ఒమేగా టీ. ఎందుకంటే పవర్ డెలివరీ చేస్తుందా సప్లై చేస్తుందా అనేది లోడ్ మనం చెప్పలేం అనమాట. ఇన్ జనరల్ అయితే ఏ ఆప్షన్ పెట్టాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వెన్ ద డయామీటర్ అండ్ థిక్నెస్ ఆఫ్ డయాఫ్రాగ్మ్ ఆఫ్ ఏ ప్రెజర్ సెన్సింగ్ యూనిట్ ఆర్ డబుల్డ్ దెన్ ఇట్స్ న్యాచురల్ ఫ్రీక్వెన్సీ విల్. ఇది డయాఫ్రాగ్మ్ ఆఫ్ ఏ ప్రెజర్ సెన్సింగ్ యూనిట్. ఓకే, ఇందులో ఫర్ ఏ సర్క్యులర్ డయాగ్రామ్ న్యాచురల్ ఫ్రీక్వెన్సీ, దీనికి ఫార్ములా ఉంది. న్యాచురల్ ఫ్రీక్వెన్సీకి ఫార్ములా ఉంది. అదేంటంటే ఎఫ్ ప్రపోర్షనల్ టు T/d² అనమాట. టీ అంటే థిక్నెస్, డి అంటే డయామీటర్. ఇది మీకు చూపిస్తూ ఉండండి. ఇదిగోండి 58 చూడండి. ఫర్ ఎ సర్క్యులర్ డయాఫ్రాగ్మ్ న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ఎఫ్ ఈజ్ గివెన్ బై ఎఫ్ ప్రపోర్షనల్ టు T/d² ఇంటూ రూట్ ఆఫ్ y/ρ ఇంటూ 1 - v². టీ అంటే థిక్నెస్, డి అంటే డయామీటరు, అలాగే వై అంటే యంగ్స్ మాడ్యులస్, రో అంటే డెన్సిటీ, వి అంటే పాయిసన్స్ రేషియో. వీటిలో మనకి ఏమి ఇచ్చాడంటే థిక్నెస్ ఒకటి, డయామీటర్ ఒకటి ఇచ్చాడు. థిక్నెస్ డబుల్ అవుతుంది, డయామీటర్ డబుల్ అవుతుంది. దాని ఫ్రీక్వెన్సీ ఎంత అంటున్నాడు. చూడండి ఇక్కడ 2t 2d², పైన 2 కింద 2/2² అంటే 1/2, హాఫ్ అవుతుంది ఫ్రీక్వెన్సీ. ఓకే, సో దీని ఆన్సర్ హాఫ్. ఫార్ములా తెలిసి ఉండాలి. కొంచెం టఫ్ క్వశ్చనే, అవుట్ ఆఫ్ క్వశ్చన్ అని కూడా, అవుట్ ఆఫ్ సిలబస్ అని కూడా కొందరు అనుకుంటారు. ఏం చేయలేం. ద కరెంట్ ఇన్ ద సర్క్యూట్ షోన్ ఇన్ ద ఫిగర్ ఈస్ ఐ. ఇక్కడ ఐ అడుగుతున్నాడు. ఓకే, మనం ఏం చేయాలి, కేవీఎల్ అప్లై చేద్దాం. ఓకేనా, కేవీఎల్ కన్నా ముందు కేసీఎల్ అప్లై చేద్దాం. ఎందుకంటే ఇక్కడ మీకు కరెంట్స్ ఇచ్చాడు మ్యాక్సిమం. చూడండి, ఇటు 2 amps వస్తుంది, ఇటు 4 amps వస్తుంది, ఇటు ఐ వెళ్ళిపోతుంది. సో ఇక్కడ కరెంట్ ఒకటి మనం కనుక్కోవాలి. ఇప్పుడు కేసీఎల్ ఏంటి, సమ్ ఆఫ్ కరెంట్స్ ఎంటరింగ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ కరెంట్స్ లీవింగ్ కదా. ఇన్కమింగ్ 2 వస్తుంది, ఇటు ఒక ఇన్కమింగ్ 4 వస్తుంది, అంటే అంత టోటల్ 6 వస్తుంది. వచ్చిన 6లో 4 2 6 వచ్చింది. 6లో ఐ ఇటు వెళ్ళిపోయింది, అంటే ఇటు ఎంత వెళ్ళిద్ది, 6 - i అంతే కదా. 2 + 4 6 నుంచి అయిపోతే 6 - i ఇటు. అలాగే ఇటేమో ఐ ఆల్రెడీ ఉంది. నవ్ ఈ నోడ్ దగ్గర చూద్దాం. ఇక్కడ 7 వస్తుంది ఇన్కమింగ్, 4 వెళ్ళిపోతుంది, ప్లస్ ఐ వస్తుంది. 7లో 4 వెళ్ళిపోతే ఇంకెంత ఉంది, 3 ఉంది. సో 3 వస్తుంది, 4 ఇటు వెళ్ళిపోయింది కదా, 3 ఉంది. ఇటు నుంచి ఐ వస్తుంది. సో కింద ఏమవ్వాలి,
3 ప్లస్ ఐ అవ్వాలి. ఇక్కడ ఏం లేదు లాజిక్, సమ్ ఆఫ్ కరెంట్స్ ఎంటరింగ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ కరెంట్స్ లీవింగ్. ఓకే, 7లో 4 ఇడిపోతే 3 ఉంది, 3కి ఏమో ఇంకో ఐ కలిసింది. సో ఇక్కడ 3 ప్లస్ ఐ. నౌ ఇప్పుడు మనం కేవీఎల్ అప్లై చేద్దాం. కేవీఎల్ అప్లై చేస్తే ఈ కరెంట్ ఇలా కిందకు వస్తుంది కాబట్టి డ్రాప్ ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్. సో ఇలా కింద నుంచి వెళ్దాం. సో మైనస్ ఆఫ్ 2 ఇంటూ రెసిస్టర్ 2 ఇంటూ 6 మైనస్ ఐ ప్లస్ ఇటు ఇలా వస్తున్నాం మనం, ఇలా వస్తున్నాం ప్లస్ ఇక్కడ డ్రాప్ ఇటు ప్లస్ ఇటు మైనస్ ఉంటుంది, ప్లస్ 2 ఇంటూ ఐ మళ్ళీ వోల్టేజ్ ఇటు కరెంట్ కిందకు వస్తుంది. సో ప్లస్ ఎంత రెసిస్టెన్స్ 8 ఇంటూ ఐ ఎంత 3 ప్లస్ ఐ ఈక్వల్ టు 0. దీన్ని సాల్వ్ చేస్తే మీకు ఐ వాల్యూ వచ్చేస్తుంది. ఓకే, సొల్యూషన్ కావాలంటే ఇక్కడ ఉందా, ఇదిగోండి. -2 ఇంటూ 6 మైనస్ ఐ ప్లస్ 2i ప్లస్ 8 ఇంటూ 3 ప్లస్ ఐ సాల్వ్ చేస్తే ఇలా వచ్చింది. -12 2i 2 8 3 24 8i 12i ఈక్వల్ టు -12. సో i ఈక్వల్ టు -1 amps. అదనమాట -1 ఆన్సర్. నౌ మెటీరియల్ టు బి యూజ్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ఎ స్టాండర్డ్ రెసిస్టర్ షుడ్ బి ఆఫ్. స్టాండర్డ్ రెసిస్టర్లో రెసిస్టెన్స్కి రెసిస్టర్ వాడతాం కదా, దాని ప్రాపర్టీ ఏమి ఉండాలి? రెసిస్టర్ అంటే హై రెసిస్టివిటీ ఉండాలి, అలాగే లో టెంపరేచర్ కోఎఫిషియంట్ ఉండాలి. హై రెసిస్టివిటీ, లో టెంపరేచర్ కోఎఫిషియంట్. ఇది హై రెసిస్టివిటీ దేనికి? టు అలౌ కాంపాక్ట్ సైజ్ ఫర్ ది హై రెసిస్టెన్స్. ఓకే, సైజు కాంపాక్ట్ సైజ్ చేసుకోవడం కోసం హై రెసిస్టివిటీ ఉండాలి. అది తక్కువ రెసిస్టివిటీ ఉందంటే దాన్ని సైజ్ పెరుగుతుంది అనమాట. హై రెసిస్టివిటీ ఉంటే తక్కువ సైజులోనే చేయొచ్చు. నెక్స్ట్ లో టెంపరేచర్ కోఎఫిషియంట్ ఉండాలి, అంటే రెసిస్టెన్స్ టెంపరేచర్కి వేరియేషన్ అనేది తక్కువ ఉండాలి. హై టెంపరేచర్ కోఎఫిషియంట్ ఉంటే ఎక్కువ వేరీ అవుతుంది, లో టెంపరేచర్ కోఎఫిషియంట్ అయితే తక్కువ వేరీ అవుతుంది అనమాట. ఓకే, సో లో టెంపరేచర్ అండ్ హై రెసిస్టివిటీ ఇస్ ద ఆన్సర్ ఫర్ స్టాండర్డ్ రెసిస్టర్. నెక్స్ట్ 200 watts 200 volts bulb and 100 watts 200 volts bulbs are connected in series and the voltage of 400 volts is applied across the series connected bulbs. Under this condition ఏది ఓకే, 2 బల్బ్స్లు ఉన్నాయి, సిరీస్లో కనెక్ట్ చేశాడు. ఏది ఎక్కువ బ్రైట్గా బ్లో అవుతుంది అని అడుగుతున్నాడు. బల్బు 100 వాట్దా 200 వాట్దా, లేదా రెండు ఈక్వల్గానా, లేకపోతే బోత్ బల్బ్స్ విల్ బి డార్కర్ దాన్ వెన్ దే ఆర్ కనెక్టెడ్ అక్రాస్ ది రేటెడ్ వోల్టేజా అనేది ఆప్షన్స్ అడుగుతున్నాడు. ఇప్పుడు మనం రెసిస్టెన్స్లు కనుక్కోవాలి ఫస్ట్. ఓకే, ఇప్పుడు బల్బు 1 కెపాసిటీ ఎంత? 200 watts 100 volts కదా. సో దీని రెసిస్టర్ ఎంత? పవర్ ఈక్వల్ టు V² బై R. సో R ఈక్వల్ టు V² బై P. V ఎంత? 200 స్క్వేర్ బై 200. సో రెసిస్టెన్స్ 200 వస్తుంది. దీనిది ఏంటిది? R1. నెక్స్ట్ R2 200 స్క్వేర్ బై 100 watts. ఎందుకు మనం R ఈక్వల్ టు V² బై P అనే ఫార్ములా వేస్తాం. ఓకేనా, ఇదంతా 200 స్క్వేర్ బై 100. 200 స్క్వేర్ బై 100 ఎంత? 200 ఇంటూ 200 అంటే 2 times 2 2 is 400. సో దీని రెసిస్టెన్స్ 400. R1 ఎంత? 200, R2 400 వచ్చింది. అంటే ఏది ఎక్కువ? R2 ఎక్కువ ఉంది. R2 అంటే ఇది సెకండ్, దీని రెసిస్టెన్స్ ఎక్కువ ఉంది. R2 గ్రేటర్ దెన్ R1. సో ఇప్పుడు ఈ రెండు మనం బల్బులు రెండు సిరీస్లో కనెక్ట్ చేసాం. ఒక్క నిమిషం. R2 గ్రేటర్ దెన్ R1 కదా, సిరీస్లో కనెక్ట్ చేస్తాం. రెండు బల్బులు సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు కరెంట్ సేమ్ కదా. సప్లై ఏదైనా వోల్టేజ్ 400 volts ఇచ్చా అన్నాడు. ఓకే, ఏదైనా కానీ సప్లై ఒకటే కదా రెండింటికి. ఇక్కడ కరెంటు ఇక్కడ కరెంటు, సప్లై కరెంట్ సేమ్ కదా. సో ఇక్కడ డ్రాప్ R1 ఎంత ఉంది? 200 వచ్చింది. R2 ఎంత వచ్చింది? 400 వచ్చింది. సేమ్ కరెంట్ అయినప్పుడు ఇక్కడ డ్రాప్ ఎంత? IR1 I ఇంటూ R1, ఇక్కడ I ఇంటూ R2. R2 ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ డ్రాప్ ఎక్కువ ఉంటుంది, వోల్టేజ్ డ్రాప్. సో ఈ 400 voltsలో ఇక్కడ ఎక్కువ వోల్టేజ్ ఉంటుంది, ఇక్కడ తక్కువ ఉంటుంది. ఎక్కడైతే ఎక్కువ వోల్టేజ్ ఉందో అది ఎక్కువ బ్రైట్గా ఫ్లో అయ్యింది. సో సెకండ్ది 100 వాట్ది ఎక్కువ బ్లో అవుతుంది. మనం 200 watts ఉంది కదా, ఇది ఎక్కువ అవుతుంది అనుకుంటాం పొరపాటు. 100 wattsదే సిరీస్లో ఎక్కువ బ్లో అవుతుంది ఫర్ ద సేమ్ సప్లై అండ్ కరెంట్. సో ఆన్సర్ ఏంటి? 100A. 100 watt bulb will be brighter than 200 watt bulb.
ఓకే. నెక్స్ట్ పవర్ కన్స్యూమ్డ్ ఇన్ ద గివెన్ సర్క్యూట్ ఈజ్ అంటున్నాడు. సింపుల్ ఇది. ఈ రెసిస్టెన్స్ రెండు ప్యారలల్లో ఉన్నాయి. 30 × 20 డివైడెడ్ బై 30 + 20 అంటే 50. దీనికి ప్లస్ సిరీస్లో 8 ఉంది. 8 ఇది సాల్వ్ చేస్తే మనకి ఎంత 20 ohms వస్తుంది. ఓకేనా. నా పవర్ కన్స్యూమ్డ్ ఏంటి V²/R. V ఎంత 10/R ఎంత 20. 10² అంటే 100. 100/20 అంటే 5 watts. The algebraic sum of voltages in any closed path of network is equal to 0. KVL ఇదే కదా, KVL ఇదే చెప్తుంది. KVL ఏం చెప్తుంది? ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ వోల్టేజ్ ఇన్ ఏ లూప్ ఈజ్ 0. అలాగే KCL ఏం చెప్తుంది? సమ్ ఆఫ్ కరెంట్స్ ఎంటరింగ్ ఏ నోడ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ కరెంట్స్ లీవింగ్ ఏ నోడ్. నెక్స్ట్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఆఫ్ ఏ మెటీరియల్ ఈజ్ మెజర్డ్ ఇన్. స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అంటే ఇప్పుడు R = ρL/A కదా. రో ఏంటి? RA/L. R అంటే ఓము, A అంటే మీటర్² బై L అంటే మీటర్ స్క్వేర్ క్యాన్సిల్ అయితే ఓమ్ మీటర్. ఓకేనా. సో స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అంతే, సింపుల్, ఓమ్ మీటర్ అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఫేస్ యాంగిల్ బిట్వీన్ ఇండక్టర్ కరెంట్ అండ్ అప్లైడ్ వోల్టేజ్ 90 degrees కదా. ఇండక్టర్ కరెంట్ కానీ అప్లైడ్ వోల్టేజ్ కానీ -90 degrees ల్యాగింగ్. అది కెపాసిటర్ అయితే +90 degrees లీడింగ్ వస్తుంది. అంతే. నెక్స్ట్ 10 amp source is connected across 2 parallel resistors 3 ohms and 2 ohms. The current flow in the 2 ohm resistor is. ఓకే, ఏం లేదు, డయాగ్రామ్ వేసుకోండి. కరెంట్ 10 amps వచ్చింది, కనెక్టెడ్ అక్రాస్ 2 parallel resistors. దీనికి 3 ohm, దీనికి 2 ohm. ద కరెంట్ ఫ్లో ఇన్ 2 ohm రెసిస్టెన్స్ అడుగుతున్నాడు. 2లో కరెంట్ ఎంత అవుతుందంటే కరెంట్ డివిజన్ రూల్ ప్రకారం I ఇంటూ టోటల్ కరెంట్ ఎంటరింగ్ ఇంటూ ప్యారలల్లో ఉన్నప్పుడు దీని కరెంట్ అయినప్పుడు దీని ఆపోజిట్ రాయాలి. ఆపోజిట్ ఎంత 3 బై ఇది ప్లస్ ఇది 3 + 2 5. ఇందులో 2 times 2 3s are 6. ఆన్సర్ ఎంత? 6 amps. అదే 3లో అడిగాడు ఇంకో కరెంటు, న్యూమరేటర్లో 2 వస్తుంది, 2తో మల్టిప్లై చేస్తాం. డినామినేటర్ సేమ్ 3 + 2 5. అది ఫర్ ద సర్క్యూట్ షోన్ ఇన్ ద ఫిగర్ వెన్ VS = 0 I = 3A. వెన్ VS is 200 volts వాట్ విల్ బి ద I అంటున్నాడు. ఓకేనా. ఫస్ట్ VS 0 అన్నాడు కదా. వెన్ VS 0 I = 3. సో VS 0 చేసుకోండి. VS 0 అంటే షార్ట్ సర్క్యూట్. ఫస్ట్ కేసులో మనం దీన్ని షార్ట్ చేసుకుందాం. VS 0 అయిపోయింది అనుకుందాం, ఇక్కడ ఏం లేదనుకుందాం. సో 30 in parallel with 20 కదా. I ఎంత అన్నాడప్పుడు 3 అంటున్నాడు, అంటే I ఎంత 3 అన్నాడు కదా. I = 3 టోటల్ కరెంట్ డివిజన్ రూల్ చెప్పే కదా. IS ఇంటూ ఇది ఇటు వస్తుంది. ఇందులో కరెంట్ ఈక్వల్ టు ఆపోజిట్ ఇంటూ IS ఇంటూ ఆపోజిట్ ఎంత 20 బై 20 + 30 50. ఇది దీన్ని సాల్వ్ చేస్తే 3 = IS ఇంటూ 2/5. అప్పుడు ఇదేమైంది 15, ఈ 5 ఇటు వెళ్ళింది అనుకో 15, 3 5s are 15 డివైడెడ్ బై 2 15/2 7.5. సో I వాల్యూ ఎంత వచ్చింది మీకు? IS వాల్యూ ఎంత వచ్చింది? 7.5 వచ్చింది. ఇది ISC వాల్యూ 7.5. వెన్ VS is 0 అయితే ఇప్పుడు IS ఎంత 7.5 వచ్చింది కదా. ఇది ఫిక్స్డ్ IS అనేది, IS 7.5. ఇప్పుడు వెన్ VS is 200 అన్నాడు. ఇప్పుడు ఇది 200 తీసుకో. ఇప్పుడు I ఎంత అంటున్నాడు సేమ్. ఇప్పుడు మళ్ళీ ఈ నోడ్ దగ్గర తీసుకో. ఇన్కమింగ్ కరెంట్ ఎంత 7.5 ఈక్వల్ టు దీన్ని సమ్ VA అనుకో వోల్టేజ్. నోడల్ అనాలిసిస్ KCL అప్లై చేస్తాం. ఇన్కమింగ్ కరెంట్ VA ఈక్వల్ టు అవుట్ గోయింగ్ ఏంటి ఇది V మైనస్ 200 అన్నాడు కదా. మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 200, ఎందుకంటే ఇక్కడ మైనస్ ఉంది కదా. మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 200 V + 200/20 ఇదొకటి ప్లస్
ఇది అయిపోయింది, ఇది ఎలాగో ఇన్కమింగ్ వేసాం 7.5, ఇది రాస్తాం v + 200/20, ఇది రాయాలి v/30, దట్ ఈజ్ నథింగ్ బట్ i కదా. సో v/30 రాస్తాం. దీన్ని సాల్వ్ చేస్తే ఒకటే అన్నోన్ మనకి v ఒకటి, దీన్ని సాల్వ్ చేస్తే v = -30 వచ్చింది మనకి, వస్తుంది -30. సో i ఎంత v/30 కదా, -30/30 -1 amps వస్తుంది. మీకు ఇక్కడ చేసి ఉంటుంది నీట్గా. ఇదిగోండి, ఫస్ట్ i30 ఈజ్ is × 20/20 + 30 సాల్వ్ చేస్తే 7.5 వచ్చింది. తర్వాత ఈ ఈక్వేషన్ రాసాము, ఇన్కమ్ 7.5 va/30 + va + 200/20 సాల్వ్ చేస్తే v = -30, va/30 ఈజ్ -30/30 అంటే -1 amps, ఇలాగనమాట. నెక్స్ట్ యూనిట్ ఆఫ్ వాల్యూమ్ రెసిస్టివిటీ. వాల్యూమ్ రెసిస్టివిటీ అంటే ఏంటి? ఓమ్ మీటర్ ఇందా పైన చేసాం. స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అన్న రెసిస్టివిటీ అన్న ఓమ్ మీటర్. వాల్యూమ్ రెసిస్టివిటీ అంటున్నాడు. వాల్యూమ్ అంటే ఏం లేదు, మీటర్ స్క్వేర్ ఉంటుంది కదా, క్యూబ్ ఉంటుంది కదా జనరల్గా, మీటర్ స్క్వేర్ అడ్జస్ట్ చేయి, మీటర్ క్యూబ్ అయిపోయిందిగా ఇది. సో ఓమ్ మీటర్ క్యూబ్ బై మీటర్ స్క్వేర్, ఫస్ట్ ఆప్షన్ వాల్యూమ్ రెసిస్టివిటీ. ఓకేనా. నెక్స్ట్ ఫర్ four resistances 2, 4, 5, 20 ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్, దేర్ కంబైన్డ్ రెసిస్టెన్స్ ఎంత అంటున్నాడు. ప్యారలల్ ఫార్ములా ఏంటి? కంబైన్డ్ రెసిస్టెన్స్ 1/R = 1/R1 + 1/4 + 1/5 + 1/20. ఇది సాల్వ్ చేయాలి. దీనికి షార్ట్ కట్ ఉంది. ఎప్పుడైనా కానీ ప్యారలల్ వేసినప్పుడు దాని ఈక్వలెంట్ రెసిస్టెన్స్ అనేది లీస్ట్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో దానికన్నా తక్కువ ఉంటుంది. ఓకే. ఇప్పుడు దీనిలో లీస్ట్ రెసిస్టెన్స్ ఎంత? 2 ohms. సో ఈ మిగతాయి ఎంత వాల్యూస్ ఎంత పెద్ద అయినా కానీ, ఇది 100 ఉన్నాయి, కోటి ఉన్నాయి, ఏదైనా కానీ రిజల్టెంట్ అనేది ప్యారలల్ అనేది ఈ 2 కన్నా తక్కువ ఉంటుంది, <2. ఇందులో ఆప్షన్స్ లేదండి, 1 ఉంది. నువ్వు సాల్వ్ చేస్తే ఇదే అవుతుంది అది. నెక్స్ట్ SI యూనిట్ ఆఫ్ కండక్టివిటీ. కండక్టివిటీ అంటే ఏంటి? రెసిస్టివిటీ ఏంటి? కండక్టివిటీ అంటే 1/, రెసిస్టివిటీ కదా. కండక్టివిటీ రెసిస్టివిటీకి ఏంటి? నీకు ఓమ్ మీటర్. సో కండక్టివిటీ అంటే 1/ఓమ్ మీటర్. 1/ఓమ్ మీటర్ అంటే 1/ఓమ్ అంటే మో అంటాం, MHO అంటాం. సో మోమ్ బై మీటర్, డి ఆన్సర్, మో బై మీటర్. నెక్స్ట్ క్యాలిక్యులేట్ ది వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ 14.5 రెసిస్టెన్స్. ఏముంది ఇది? సింపులే. టోటల్ రెసిస్టెన్స్ ఎంత? కరెంట్ కావాలి కదా మనకి. 14.5 + 25.5 రెండు కలిపితే ఎంత? ఈ 0.5 కలిపితే 15 + 25 ఎంత? 40 + 60 100. సో టోటల్ రెసిస్టెన్స్ 100. కరెంట్ ఎంత అప్పుడు? 200 v/I, 200/100. సో 2 వచ్చింది కరెంటు. ఇప్పుడు వోల్టేజ్ అక్రాస్ 14.5 అంటున్నాడు. ఇక్కడ వోల్టేజ్ ఎంత? I ఎంత వస్తుంది? 2 కదా. 2 × 14.5, 2 × 14.5 అంటే 29. ఓకే. నెక్స్ట్ ఫైండ్ RAB ఫర్ ది సర్క్యూట్ షోన్ ఇన్ ద ఫిగర్. RAB ఈ రెండు రెసిస్టెన్స్ల మధ్య అడుగుతున్నాడు. ఓకే. ఇక్కడ ఏం చేద్దాం? జనరల్గా ఇలా బ్రిడ్జ్లా ఇచ్చినప్పుడు మనం ఫస్ట్ అబ్జర్వ్ చేయాల్సింది బ్రిడ్జ్ బ్యాలెన్స్డ్ ఉందా లేదా అనేది. ఆ పాయింట్ అది స్ట్రైక్ అవ్వాలి మనకి. బ్యాలెన్స్ బ్రిడ్జ్ అంటే ఈ ఆపోజిట్ మల్టిప్లై చేస్తే 2 ఈక్వల్ అవ్వాలి. 20 × 15 ఎంత? 2, 15, 30, 300. 30 × 10 ఎంత? 300. సో దీని ప్రోడక్ట్ 300, దీని ప్రోడక్ట్ 300. ఇలాంటి కేసులో ఇలాగ ఆపోజిట్ దీన్ని బ్యాలెన్స్డ్ బ్రిడ్జ్ కండిషన్ అంటారు. అప్పుడు కరెంట్ ఫ్లోయింగ్ త్రూ దిస్ రెసిస్టెన్స్ ఇస్ 0. బ్రిడ్జ్ బ్యాలెన్స్లో ఉంది, సో కరెంట్ ఫ్లోయింగ్ దిస్ రెసిస్టెన్స్ ఇస్ 0 అంటే దిస్ ఈజ్ ఓపెన్ అయిపోయినట్టే. ఇది 0 కరెంట్ వెళ్ళట్లేదండి, దీని ఇంపాక్ట్ ఉండదు. సో దీన్ని తీసేయండి. ఇప్పుడు చూడండి, దీన్ని తీసేసి చూడండి సర్క్యూట్. అప్పుడు ఏమైంది? 20 ఇన్ సిరీస్ విత్ 10, 30 in series with 5, and this combination is in parallel. So 20 + 30, 20 + 10, 30, 30 + 15, 45. So 30 is in parallel with 45. 30 × 45 divided by 30 + 45 అంటే 75. 15 టేబుల్ 2 సార్లు పోద్ది, 5 సార్లు పోద్ది. 5 టేబుల్ 5 9 45, 9 సార్లు పోద్ది. సో 2 × 9 18. ఓకే. విల్ స్టాప్ హియర్. నెక్స్ట్ వీడియోలో
మరిన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూద్దాం. థ్యాంక్ యూ.